రాజమండ్రి చుట్టుపక్కల నుంచి లోడ్ అవుతుంది మొక్కలు. ఈ నర్సరీల రాజమండ్రి పక్కల మొత్తం కడపలంక అని మొత్తం ఒక 50-60-70 కిలోమీటర్ల వరకు నర్సరీలు ఉంటాయి. రాజమండ్రి టు ఛత్తీస్గఢ్, మనం ఛత్తీస్గఢ్ పోవాలి. ఇప్పుడు సంబల్పూర్ జార్సిగూడ దాటినాక రాయగడకు లోడ్ ఇది. ఒక్క రోజులో లోడ్ అయ్యే బండి 2 రోజులు చేస్తున్నారు. ఎందుకంటే మొయ్యడం చాలా దూరం అయింది. పాపం లేబర్ 6 వచ్చారు. ఆ లేబరు నిన్న నుండి తనలాడుతూ ఉన్నారు మోయడానికి. మోసి 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 ఈరోజుతో కంప్లీట్ చేస్తారేమో అని అనుకుంటున్నా. అది సాయంత్రం అయ్యే వరకు కూడా తెలియదు. కానీ ఎవరిని ఏమనలేము, ఎందుకంటే ఈ లోడే అంతా. ఈ లోడ్ పెట్టినామంటే చాలా ఓపికతో ఉండాలి. ఓపిక నశించి మనము ఎవరిని ఏమన్నా కానీ మనం ఏం చేయలేము. ట్రాన్స్పోర్టర్లతో మాట్లాడినా వాళ్ళు బండి పంపించే వరకే, పంపించినాక తర్వాత మననైతే పట్టించుకుని నాకు ఉండడు. తర్వాత ఇక ట్రాన్స్పోర్ట్ అంటే మీకు తెలిసే ఉంటుంది. ఏదన్నా ఇక లారీ డ్రైవరే చూసుకోవాలి, లారీ ఓనర్ చూసుకోవాలి. సరే, కానీ ఇప్పుడు నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన. నేను ఫస్ట్ వీడియో పెడుతున్నా. ఇది ఎట్లా వస్తుందో నాకు కొంచెం భయంతో చేస్తున్నా. ఇది కొత్త కాబట్టి కొంచెం ఏం అర్థమవుతలే. కాకపోతే మీరు సపోర్ట్ చేస్తే ఇంకొంచెం ఇట్లాంటి వీడియోలు ఇంకా మంచి మంచి ప్రదేశాలు ఎన్నో చూపిస్తా. ఎక్స్పీరియన్స్ని నేను మీతో పంచుకుంటా. ఇట్లానే ఇంకోటి ఏంటంటే, ఇక్కడ కానొచ్చే మొక్కలు ఇవి ఒక్కొక్కటి 1 లక్ష నుంచి 4-5 లక్షల వరకు ఉంటాయంట. ఇవి బయట నుంచి వస్తాయి. బయట నుంచి వచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి సేల్ చేస్తారు బయట వాళ్ళకి. ఒక మొక్క ఉంటుంది ఇక్కడ, అది 4 లక్షల రూపాయలు, 4 లక్షలేమో అని చెప్పేసి అన్నాడు. 4 ఇక్కడ అంటే ఇది 4 లక్షలేమో, కానీ 4 లక్షలు కాకుండా ఇంకా 1-1.5 మొక్కలు కూడా ఉంటాయంట. చెట్లను ప్రేమించే వాళ్ళు, ప్రకృతి కోసం ఆలోచించే వాళ్ళు ఇన్ని లక్షలు పెట్టి, ఇన్ని కోట్లు పెట్టి చెట్లు తీసుకుంటారని తెలియాలనుకుంటే మీరు కడపలంకకు వచ్చి ప్రతి ఒక్క నర్సరీ తిరిగితే మీరు షాక్ అయిపోతారు. అంటే చెట్లకున్న గొప్పతనం ఏందనేది. ఈ మొక్క కానొస్తుంది చూసారా, ఇది వచ్చేసి 1,00,000 రూపాయలేమో అని ఆ కుర్రోడు అంటుండు. ఆ చిన్న మొక్క స్టార్టింగ్ నుంచి ఉన్నది కదా, ఈ తెల్లగా ఉంది, అది వచ్చేసి 1,00,000 రూపాయల నుంచి స్టార్ట్ ఏమో అని అన్నాడు. అదో పెద్ద ఆ తెల్ల మొక్కలనే ఇంకోటి ఉంటుంది చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను అక్కడ ముందర. ఆ మొక్కలలో ఆ మొక్క స్టార్టింగే 4 లక్షల రూపాయలు అంట. అది ఇప్పుడు ముందర అంటే ఇంకా నెక్స్ట్ కొంచెం ముందర ఇంకో సైడ్లో ఇగో ఈ స్టేట్ కానొస్తుంది పెద్దది. ఈ మొక్క వచ్చేసి 4 లక్షల రూపాయలంట. పైసలు పెట్టి కొంటుంటే నేను షాక్ అయిపోతున్నాను. ఎందుకంటే చెట్లకున్న ప్రాధాన్యత ఇంత మంచిదా అని చెప్పేసి. అంటే మామూలుగా మనం కొందరికి తెలియదు కదా, ఉట్టిగానే చెట్లు కొట్టేస్తూ ఉంటారు. చెట్లను ప్రేమించేటోళ్ళు ఉండరు. ఎందుకంటే మనం చెట్ల మధ్యన పెరిగినాం కాబట్టి మనకు అంత వాల్యూ తెలియదు. వాళ్ళు చెట్లలో పెరిగిన వాళ్ళు కూడా కొన్ని కోట్లు పెట్టి చెట్లను కొంటూ ఉంటారు. ఇక నేను లోడ్ అయిపోయి రన్నింగ్ అవుతున్నా, పోతూ ఉండాలి. ఇప్పుడు డే అండ్ నైట్ ఇది, ఎందుకంటే కచ్చమల్ లాగానే టైమింగ్ ఉంటుంది. 12 అవర్స్లో మనం అక్కడ చేరుకోవాలి. 12 అవర్స్లో 850 కిలోమీటర్లు కొట్టాలి. జార్సిగూడ దాటేసి రాయగడకి లోడ్ మనది ఇది. మేము మధ్యలో ఇప్పుడు రాయగడ వరకు వచ్చేసిన. రాయగడ నుంచి మనకి ఇంకా 350-500 కిలోమీటర్స్ ఉంటుంది. 500 పైన ఉంటుంది అన్లోడింగ్ పాయింట్. ఇక మధ్యలో మనకు బలంగిరి ఎన్విరాన్మెంట్ ఉంటుంది కాబట్టి ఆడ ఆగాల్సి వస్తుంది. ఆ టైం వరకు నేను చేరుకుంటా అనుకుంటున్నా. ఆ బలంగిరి నుంచి మళ్ళీ బయలుదేరినామంటే నైట్లో మళ్ళీ 2-3 గంటల వరకు పాయింట్కి వెళ్ళిపోవాలి. ఫస్ట్ టైం వీడియో తీస్తున్నా కాబట్టి ఎట్లా వస్తుందేమో అని కొంచెం భయం అవుతుంది. అది ఎట్లా ఉన్నా కానీ మీరు సపోర్ట్ చేస్తే మళ్ళీ ఎన్నో ప్రదేశాలు నేను తిరిగిన, అవి ఏవి చూపెట్టలేకపోయినా. ఎందుకంటే నాకు కొంచెం మోహమాటం ఎక్కువ. ఈ మోహమాటంతో వెనకబడిపోయినా. లేకపోతే అందరికంటే ముందల నేను ఎప్పుడో మంచి యూట్యూబర్లు ఎప్పుడో ఛానల్లో పెట్టి డెవలప్ అయ్యారు. అప్పట్లో నేను వాళ్ళకంటే ముందర నేను తిరిగేసి వచ్చిన. అవన్నీ మీకు చూపెట్టుంటే, అవన్నీ ఎక్స్పీరియన్స్ ముందల అంటే మీకు ముందే తెలియజేసి ఉంటే నేను కూడా కొంచెం అప్పు పోయేటోనేమో అని చెప్పేసి ఇప్పుడు ఆలోచించాల్సి వస్తుంది.
ఇది ఘాటి భవానీపట్నం దగ్గర చిన్న ఘాటి ఉంటుంది, మామూలే. ఈ ఘాటిలో నుంచి బయలుదేరుతున్నా, ఈ ఘాటిలో నుంచి పోతున్నా నేను. కానీ ఎట్లా వచ్చినా ఈ వీడియో ఏమైనా కానీ మీరైతే చూసి అడ్జస్ట్ అయిపోండి. కాకపోతే కొంచెం మాట అంటే నేను వాడిన బ్యాడ్ కామెంట్లు అలాంటి అలా కొన్ని మనం చూస్తుంటాం కదా, అట్లా ఏం పెట్టకూరి. నచ్చితేనే చూడదు, లేకపోతే లేదు బ్రో. కానీ ఫస్ట్ టైం కదా, కొంచెం అంతే భయం, బాధ. ఓకే, మళ్ళీ ఇప్పటికే చాలా మాట్లాడినట్టున్నా, నాకేం అర్థమవుతలేదు. ఫస్ట్ వీడియో కదా, నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ మంచిగా ఇది సెట్ అయిపోతే ఇంకా క్లారిటీగా మంచిగా నేను అన్నీ చూపిస్తా. ప్రతి ఒక్కటి చూపెట్టి నా ఎక్స్పీరియన్స్ని తెలియజేస్తా. వీడు నా జిందగీలో ఫస్ట్ టైం నేను ఫస్ట్ క్లీనర్ పెట్టుకున్నా. వీడు కలకత్తా వాడు. నా 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు ఫస్ట్ టైం వీడు. నేను ఎక్కడ పోయినా ఆల్ ఓవర్ ఇండియా ప్రతి ఒక్క ఏరియా తిరిగిన, అరుణాచల్ టు కాశ్మీర్ టు కన్యాకుమారి టు ఇక్కడ మొత్తం కింది వరకు అన్ని మొత్తం తిరిగేసిన. కాకపోతే ఒకటి ఏంటంటే అప్పుడు సింగిల్గానే తిరిగేది. ఇప్పుడు ఎందుకు వీడు నాకు మధ్యలో తాకిండు, అన్న నేను వస్తా, నేను కూడా ఉంటా అంటే సరే అని చెప్పేసి రామ్మని చెప్పిన. ఇదే ఫస్ట్ పోతున్నాం. వాడు ఎన్ని రోజులు ఉంటాడో కూడా మనకు తెలియదు. కాకపోతే అడ్జస్ట్ అయితే మంచిగా ఆయనకి డ్రైవింగ్ నేర్పించి పక్కన ఉంచుకుంటాను, లేకపోతే మాత్రం వదిలేసేస్తా. ఈ ఊరు వచ్చేసి కలకత్తా మోర్గ్రామ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ ఇంకా ఇక అన్లోడింగ్ పాయింట్ చేరుకున్నాక, ఇది అన్లోడింగ్ పాయింట్లో ఒక కంపెనీలో అన్లోడింగ్. ఈడ 2 రోజులు పట్టుతుంది. ఈ అన్లోడింగ్ 2 రోజులు చేస్తారంట. బాయ్.